హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. చూస్తున్నారు కదా, లాస్ట్ వీడియో కంటిన్యూషన్ బ్లాగ్ అని చెప్పచ్చు. విజయమంటే అర్లీ మార్నింగ్ నిద్ర లేసేసరికి అర్షి పాప నిద్ర లేసి మళ్ళీ జోల్లో అయితే పడుకుంది. ఈ జూలై 18కి 11 సంవత్సరాలు పూర్తయిపోయి 12లోకి వస్తుంది అనమాట. అర్షికి ఇప్పటికీ కూడా జోల్ అనేది వదలలేదనమాట. జోల్లో పడుకొని నిద్రపోతా ఉందన్నమాట, ఫుల్ నిద్రపోతుంది. ఇంకా మా ఆయన వచ్చేసి బిడ్డ తల్లి మాదిరికి పక్కన బిడ్డకు కాపలా పనుకొని ఉన్నాడు మంచం దివాన పైన. ఇంకా క్యూట్గా అనిపించి ఒక వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా టైం అయితే అవుతుందన్నమాట. ఇంకా గబగబా వెళ్ళి కిచెన్లోకి స్టవ్ నైటే పడుకునేటప్పుడు నేను వంటింట్లో ఉన్న సామాన్లన్నీ కూడా తోమేసి పడుకుంటాను అనమాట. ఎందుకంటే అర్షి పాపకి అర్లీ మార్నింగ్ టిఫను అండ్ ఆఫ్టర్నూన్కి లంచ్ కూడా చేసి ఇచ్చేయాలన్నమాట. కాబట్టి నేను ఇంకా సామాన్లు పొద్దున వేసి అన్ని తుడుచుకుంటా అంటే దగ్గర 1 అవర్ టైం వేస్ట్ అయిపోతుంది. ఒకవేళ టైం కొంచెం లేట్ అయిపోయిందంటే కన్నా ఇంకా లంచ్ అనేది మళ్ళీ మేము తీసుకుపోయి ఇవ్వాలన్నమాట. అందుకనేసి కొంచెం త్వరగా లేస్తాను. ఇక్కడ వచ్చేసి ఏమంటే పల్లీ చట్నీ చేస్తున్నాను అనమాట, చపాతీ అండ్ శనగింజల చట్నీ. దీంట్లోకి ఏమంటే 2-3 గుప్పళ్ళు వచ్చేసి శనగింజలు వేయించి వేసుకున్నాను. కొత్తిమీర ఒక గుప్పడి, తెల్లగడ్డలు, చింతపండు, పచ్చిమిరపకాయ, రుచికి పచ్చిమిరపకాయలు నూనెలో వేయించుకున్నాను. శనగింజలు ప్లెయిన్గా వేయించుకున్నాను. శనగింజలు వేయించుకున్నాక అదే పెనంలోనే పచ్చిమిరపకాయలు కారం సరిపడే పచ్చిమిరపకాయ వేసి వేయించేసుకొని చింతపండు కల్లుపు వేసి మిక్సీకి వేసుకున్నాను. లాస్ట్లో ఎర్రగడ్డ వేసుకున్నాను. అన్నట్టు ఈ ఆకు ఎవరికైనా తెలుసా లేదా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేము వచ్చేసి మదనపల్లి సైడ్ వచ్చేసి అరటి మామిడి ఆకు అనేసి అంటాం అనమాట. ఇది పిచ్చిగా ఎక్కడంటే అక్కడ మలుస్తూ ఉంటుంది. కాకపోతే ఎక్కువ హెల్త్కి చాలా మంచిది అనమాట. దీంట్లో చాలామంది ఏమంటే కిడ్నీ స్టోన్స్ ఉన్నా కూడా వెళ్ళిపోతాయి అంటారనమాట. కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఇది వచ్చేసి ఏదో అంటారంట, దాని పేరు సంథింగ్ ఏదో నాకు పెద్దగా, మేమైతే అరటి మామిడి ఆకు అనేసి అంటాము. దీంట్లో 2 రకాల ఆకు అయితే ఉంటుంది అనమాట. కాడ వచ్చేసి ఒకటి తెల్లగా ఉంటుంది, ఒకటి ఎర్రగా ఉంటుంది. చూసారా, ఈ ఆకు వచ్చేసి ఇట్లా ఉంటుంది అనమాట. పప్పు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం అనమాట. దీనికి ఏమంటే ఇట్లా సైడ్లలోనే ఇది చూపిస్తున్నాను కదా, ఇక్కడ సైడ్లలో విత్తనాలు కూడా ఉంటాయి అన్నమాట. ఆకుకూర విత్తనాలు చిన్నగా బ్లాక్ కలర్లో, కొమ్మ అనేది బాగా ముదిరిందంటే కానీ విత్తనాలు కూడా నల్లగా ఉంటాయి. ఆ విత్తనాల వల్ల మనకు ఎక్కడంటే అక్కడ కూడా పిచ్చిగా మనకు మొలకలన్నీ మొలుస్తూ ఉంటాయి అన్నమాట. ఎక్కువ చేన్లల్లో నీళ్లు పారే చోట ఎక్కువ వస్తూ ఉంటుంది ఈ ఆకు అనేది. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. మీకు కూడా ఎవరికైనా దొరికితే కనుక ఖచ్చితంగా చేసుకోండి. ఇక్కడ కొద్దిగా చింతపండు, జీలకర్ర, మెంతిపొడి, పసుపు, ఉప్పు, కారానికి సరిపడే పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డ, 4-5 టమోటాలు, ఒక అర్ధం ఎర్రగడ్డ, కందిపప్పు వచ్చేసి నానబెట్టి పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నేను అన్నీ కలిపి సాల్ట్ కూడా వేసేస్తానమాట. సాల్ట్ వేసేయడం వల్ల ఏమంటే కందిపప్పు అనేది వెంటనే వేసినామంటే సరిగా ఉడకదండి. అందుకనేసి నేను కొద్దిసేపు ఇవన్నీ రెడీ చేసుకున్నంతసేపులన్నా కందిపప్పు ఫిల్టర్ నీళ్ళతో నానబెట్టుకుంటాను అనమాట. నానబెట్టుకొని అదే వాటర్లోకి అన్నీ ఒకటి వేసేస్తాను. ఎర్రగడ్డ ఒక అర్ధము, పచ్చిమిరపకాయలు, టమోటో, తెల్లగడ్డ, చింతపండు, జీలకర్ర, మెంతిపొడి, పసుపు, ఉప్పు, ఆకుకూర అనమాట. ఆకుకూర ఎప్పుడన్నా కానీ మీరు కట్ చేసి కడగకూడదు అనమాట. దాంట్లో ఉన్న పోషకాలన్నీ వెళ్ళిపోతాయి. మనము కడిగేసి కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి అర్షి పాప వచ్చేసి చపాతీ, చట్నీ ఈ 2 కూడా చేసినాను. టైం అయితే అవుతుందన్నమాట. ఆ రోజు కొంచెం ఒక 6-7కి అయితే 6:30-7కి ఏమో లేసినాను. ఇంకా అర్షికి గబగబాని లేసి ఇంకా చపాతీ పిండి అయితే కలిపి దానికైతే చపాతీ అయితే చేయిస్తున్నాను. ఇంకా అర్షి పాప అప్పటికి స్నానం చేసుకుని అయితే వచ్చేసి ఏమంటే రైస్ క్యారీకి అయితే పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే చల్లగా కావాలి కదా. ఫస్ట్ రైస్ చేసేస్తాను, దాని వరకు రైస్ చేసి చల్లగా పెట్టేస్తాను. ఇంకా నీళ్ళు అయితే కాంచి పెట్టుకునింది. ఇక్కడ వచ్చేసి ఏమంటే వాషింగ్ మిషన్లోకి బట్టలు అయితే వేస్తున్నాను. పప్పు కూడా ఇక్కడ బాగా ఉడికిపోయింది అనమాట. బాగా పామేసుకోవాలి. పామేసుకొని తిరగబాతుకు వచ్చి నూనె, సాసులు, ఎర్రగడ్డ, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలన్నమాట. పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇవి వచ్చేసి ఏమంటే పప్పు నీళ్ళు అనమాట. మనము పప్పు పామకుండా ముందే మనం కొద్దిగా వాటర్ అయితే పక్కన తీసుకొని ఆ గట్టి పప్పు పాముకుంటాం కదా, దాంట్లో తీసిన వాటర్ అనమాట. ఈ వాటర్ ఏమరా అంటే
మన ఇంట్లో ఒక అంటే పుట్టిన ఏజ్ పిల్లలు ఎవరైనా 1 year పైన ఉన్న పిల్లలు, ఒక 5 years ఉన్న పిల్లల వరకు కూడా మనము కారం అనేది సరిగ్గా తినరు కదా పిల్లలైతే. వాళ్ళకైతే నెయ్యి వేసి వేడి అన్నంతో ఈ పప్పు నీళ్ళు అయితే వేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఇష్టంగా కూడా తింటారనమాట చిన్నపిల్లలు అయితే. చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా కానీ ఇట్లా ట్రై చేయండి. ఈ వాటర్ ఎందుకు తీసినానంటే హర్షి పాపకి కానీ మా ఆయనకి కానీ చాలా ఇష్టం అనమాట ఈ నీళ్ళు అనేది. ఇంకా అందుకోసం అనేసి కొద్దిగా తీసినాను, ఎక్కువ తీయలేదండి, కొద్దిగా తీసినాను. ఇంకా దీనికి వచ్చేసి పప్పు వచ్చేసి తిరగబాత అయితే వేసేసుకున్నాను. ఇంకా నాకు వచ్చేసి స్నానానికి అయితే నీళ్ళు అయితే కాగిపోయినాయి అనమాట. ఈరోజు సోమవారము. ఇంట్లో వచ్చేసి ఎర్లీ మార్నింగే దీపారాధన అయితే చేసేసినారనమాట మా అత్త వచ్చేసి. చూసారా, ఖచ్చితంగా చేస్తే నేనైనా లేదంటే అత్తమ్మ చేయని రోజు ఫస్ట్ స్నానం చేసుకొని దీపారాధన చేసుకొని ఆ తర్వాత వంట చేసుకుంటాను. లేదు అంటే మన అత్తమ్మే దీపాలు పెట్టేస్తే సరే నేను వంట అంతా అయిపోయిన వెంటనే స్నానం అయితే చేస్తాను. హర్షి పాప వేడి నీళ్ళు అయితే కాంచి అయితే పెట్టుకునింది అనమాట. ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 9కి 15 minutes అంటే 15 నిమిషాలు అయితే ఉందన్నమాట. ఇంకా అంతలోపల హర్షి పాప మా ఆయన వచ్చేసి శివాలయానికి అయితే వెళ్ళారు. ఇంకా హర్షి పాప కోసం వేసి ఏమంటే నేను పప్పు అన్నం రెండు కూడా మిక్స్ చేసి అయితే పెట్టేస్తాను. ఇంకా స్టవ్ దగ్గర అంతా గలీజ్గా ఉంది, ఇప్పుడే కదా చపాతీ చేసినాను. ఇంకా లాస్ట్ నా చపాతీలు వచ్చేసరికి మాడిపోయినాయి అనమాట. హైలో పెట్టేసినాను, నీళ్ళు వేరే కాగిపోయినాయి. హర్షి పాపకి క్యారీ కట్టేసి స్నానానికి అయితే వెళ్ళిపోతాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమంటే హర్షి పాప కోసము పప్పు అండ్ పప్పు నీళ్ళతో రైస్ అయితే కలిపి క్యారీ కూడా కట్టేసినానండి. ఎందుకంటే కూర సపరేట్గా పెడితే అన్నం అనేది చిన్నపోతుంది అనమాట, అంటుందన్నమాట. కాబట్టి దానికైతే పెట్టి చేస్తున్నాను. శివాలయం కూడా వెళ్ళేసి అయితే వచ్చేసినారు. వాళ్ళు వెళ్ళి వచ్చేసిన వెంటనే నేను అన్నం అయితే క్యారీ కట్టేసినాను అనమాట. ఇంకా మనము బాక్స్లో పెట్టేసినామంటే ఇంకా వెళ్ళిపోతుంది, అప్పటికే టైం అయితే అవుతుంది అనమాట. జస్ట్ ఒక 10 నిమిషాలు మాత్రమే ఉంది, ఇంకా టైం అవుతుందనేసి ఇంకా త్వరగా అయితే పెట్టి చేస్తున్నాను. ఇంకా ఆయన కూడా వచ్చి పిలుచుకోవడానికి అయితే వచ్చినారనమాట. ఇంకా పంపించేస్తే ఇంక ఇంట్లో పని కొంచెం అయిపోతుంది. ఇంకా అయిపోయిన వెంటనే మనము స్నానం చేసుకొని కిందకైతే వెళ్ళిపోదాము. ఆ రోజు సోమవారం కాబట్టి వర్క్ అయితే ఉంటుందండి, కాబట్టి మనం త్వరగా అయితే వెళ్ళిపోదాం కిందకి. నేను ఎట్లా అంటే స్నానానికి పోయినప్పుడు నైటీలో ఉన్నప్పుడే కస్టమర్స్ వస్తారనమాట ఎర్లీ మార్నింగే. ఎందుకంటే మనకు బస్ స్టాప్ దగ్గరే కదా, బస్ ఎక్కడానికి అయితే వస్తూ ఉంటారు అనమాట. అప్పుడు బోర్డు చూసి వస్తారు, కాబట్టి వెళ్ళిపోదాము కిందకి. ఇంకా కొంచెం కోల్డ్ అయినట్టుంది, అందుకే వాయిస్ అట్లయితే వస్తుంది అనమాట. ఇంకా హర్షి పాప బాయ్ చెప్పేసి ఇంకా అదే అనమాట. ఇంకా కిచెన్ లో కూడా సామాన్లు అయితే తుడిచేసి స్టవ్ కూడా తుడిచేసినాను అనమాట. స్టవ్ తుడిచేసి ఒకేసారి కింద సిలిండర్ కూడా ఆఫ్ చేసేసుకున్నా. ఇంకా సామాన్లు కూడా అన్ని దొమ్మేసినాను అనమాట. అంటే ఇంకా నేను మా ఆయన అయితే టిఫిన్ తినలేదు, హర్షి పాప మా అత్త మాత్రమే టిఫిన్ తిన్నారు. ఇంకా ఉన్నవి చపాతీ కాల్చినవి, ఇంకా పప్పు చేసినవి, ఇంక ఇవన్నీ కూడా సామాన్లని తోమేసినాను అనమాట. ఇంకా వెళ్ళి నేను స్నానం అయితే చేసేసుకొచ్చుకుంటాను. ఇంక ఒకేసారి మా ఆయనకు వచ్చేసి టిఫిన్ అయితే హాల్లో పెట్టేసి నేను స్నానానికి అయితే వెళ్ళిపోతాను. నేను స్నానానికి వెళ్ళి వెంటనే ఆయన వచ్చినాడంటే నా కోసం కాసుకోని ఉండాలన్నమాట. అందుకని చపాతీలు అయితే ఇక్కడ పెట్టినా. ఇంకా చపాతీ అన్ని హాల్లో పెట్టేసి వెళ్ళి స్నానం అయితే చేసుకొచ్చుకునేద్దాం, టైం అయిపోతా ఉంది, సెలూన్లోకి పోవాలి కదా. ఇంకా అదే అనమాట, కిందకి కూడా వచ్చేసినాను అనమాట. నేను టిఫిన్ అయితే తినేసి ఒక 2 చపాతీలు నేను కిందకైతే వచ్చేసినాను. లిప్స్టిక్ బాగాలేదని కింద చెప్తున్నాను అనమాట. ఏమంటే ఇది కొత్తగా షేడ్ అయితే వాడాను, చాలా థిక్ ఉందనమాట, ఫుల్ పింకిష్ కలర్లో ఉంది. నేను మామిడి వారు వచ్చేసి మెరూన్ రెడ్లో. ఇంట్లో సెలూన్లో వచ్చేసి దీపారాధన చేస్తున్నాను. సెలూన్లోకి వెళ్ళిన వెంటనే నీట్గా అన్నీ ఎక్కడొక్కడ మ్యాక్సిమం నైట్ అన్ని ఎత్తిపెట్టి పైకి వస్తాను. ఎప్పుడైనా కొంచెం టైం అలసిపోయినప్పుడు మాత్రమే అట్లా పెట్టేస్తాను అనమాట. ఇంకా ఆ రోజు వచ్చేసి ఒక 12 గంటలకేమో ఒక ఫేషియల్, ఒక ఐబ్రోస్ అయితే వచ్చింది. ఇంకా ఇది వచ్చేసి ఏమంటే బ్లీచ్ అండ్ ఫేషియల్ అనమాట, ఫ్రూట్ ఫేషియల్. ఇంకా ఫేషియల్ చేసేటప్పుడు ఇంకా మనము ఏమంటారు కెమెరా పెట్టి సెట్ చేయాలంటే ఇబ్బంది. ఇక్కడ ఐప్యాడ్స్ పెట్టి రోజ్ వాటర్తో ఇక్కడ చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను అనమాట. ఏమంటే సెలూన్లోకి వచ్చిన వెంటనే నీట్గా అంతా క్లీన్ చేసేసుకొని పసుపు నీళ్ళు జల్లుకొని దీపారాధన చేసేసుకుంటాను అన్నట్టు. చాలా చూసారు కదా, హ్యాపీ ప్యాలెట్ వాళ్ళది వాషింగ్ మిషన్ ట్యాబ్లెట్స్ అనమాట.
చాలా బాగున్నాయండి, రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. నేను దగ్గర తీసుకొని 4 months అయితే అవుతుంది, కానీ ఒక్కసారి కూడా నేను వాషింగ్ మిషన్ టబ్ అనేది క్లీన్ అయితే చేయలేదన్నమాట. ఇంకా అందుకోసం అనేసి నేను ఒకసారి వీళ్ళు చూద్దామన్నట్టుగా హ్యాపీ ప్యాలెట్ వాళ్ళది తీసుకున్నాను అనమాట. 8 tablets లాగా అయితే వస్తాయి అన్నమాట. నేను ఫస్ట్లో వేసినప్పుడు వాషింగ్ మిషన్లోకి అసలు ఒక 5 minutes వరకు 10 minutes వరకు అసలు ఏమీ బురుగులాగా అయితే ఏం రాలేదన్నమాట. వేస్ట్ ఏమనుకున్నా, మళ్ళీ చూసేసరికి దగ్గర 1.5 hour వరకు వాష్ అయితే చేసింది. కానీ చాలా బాగున్నాయి. ఇలా 8 tablets వస్తాయి. నాకు వాషింగ్ మిషన్ తెచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారంటే దగ్గర 2 months వన్స్ ఒకసారన్నా మీరు ఒక ట్యాబ్లెట్ అనేది అంటే లిక్విడ్ వేసి వాషింగ్ మిషన్ అనేది వాష్ చేసుకోండి మేడం, లేదంటే కన్నా వాషింగ్ మిషన్లో స్మెల్ కానీ లేదంటే కన్నా సరిగా అంటే ముగ్గు వాసన లాంటిది, లేదంటే వాషింగ్ మిషన్ అనేది మనం మీకు చెడిపోయే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది అనేసి అన్నారు. ఇంకా అందుకోసం అనేసి నేనేం చేసుకున్నానంటే సరేలే ఇంకా వాళ్ళు చెప్పినారు కాబట్టి నేను దగ్గర తెద్దాం అనుకునే దాంట్లోనే 4 months అయితే గడిచిపోయినాయి అనమాట. ఇంకా చూసారా డ్రమ్ వాష్ అయితే పెట్టి నేను వాష్కి అయితే పెట్టుకున్నాను. చూసారా ఎంత నురుగైతే వస్తుంది. ఈ బురుగు కూడా ఏమంటే మనం లిక్విడ్ వేస్తాం కదా సైడ్లో డోర్ క్యాప్ అనేది, ఆ క్యాప్లో నుంచి కూడా బురుగు బయటకు వచ్చింది. నేను ఫస్ట్లో భయపడ్డాను అనమాట. మళ్ళీ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా మందికి కూడా అట్లాగనే వచ్చింది. ఇంకా డోర్ దగ్గర కూడా బురుగులాగా వచ్చేసింది అనమాట. అంటే డోర్ లూజ్ ఉండవు వాళ్ళు ఏమో తెలియదు, కానీ అంటే వాళ్ళు ఏమైనా ఓపెన్ చేసినారేమో దానివల్ల ఏమో ఇట్లయితే కన్నా బాగా వచ్చింది. నీట్గా అంటే క్లీన్ అయిపోయింది అనమాట లోపలంతా. మళ్ళీ కింద పక్కన రైట్ సైడ్ ఒక చిన్న డ్రమ్ లాగా ఉంటుంది, చిన్న క్యాప్ లాగా. దాంట్లో ఏమన్నా కానీ ఒకవేళ హెయిర్ కానీ ఒకవేళ అట్లా ఏమన్నా ఉన్నా కూడా నీట్గా అయితే తీసేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది కాబట్టి నేనైతే తీసుకున్నాను. ఇంకా అంతేనండి. మీకు కనుక వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.